హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. సో ఏపీలో మనకి ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు పడితే దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఏపీ వెదర్ అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తుంటాను, అవన్నీ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అలాగే లైక్ చేయండి, చాలామంది లైక్ చేయట్లేదు. అలాగే వీడియోని హైప్ కూడా ఇవ్వండి. వీటి వల్ల ఏంటంటే వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుందన్నమాట. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీలోని ప్రజలకు వాతావరణ కేంద్రం కీలక అలర్ట్ జారీ చేసింది. ఏపీలో ఇవాళ పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ అయితే తెలిపింది. ముఖ్యంగా దక్షిణ అంతర్గత కర్ణాటక మరియు పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనము ఇప్పుడు దక్షిణ అంతర్గత కర్ణాటక మరియు పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. అలాగే దీంతో పాటు దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి మరట్వాడ వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు ఉత్తర తమిళనాడు నుండి నైరుతి మధ్యప్రదేశ్ వరకు అంతర్గత కర్ణాటక, మరట్వాడ, విదర్భ మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక నైరుతి ఆగ్నేయ దిశగా గాలులు అయితే వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో అయితే కనుక అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని, పొగమంచు కూడా 1-2 చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఇక వీటి ఫలితంగా ఏపీలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని, అలాగే బాపట్ల, గుంటూరు, శ్రీకాకుళం, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడేందుకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. అలాగే రానున్న 3 రోజుల్లో కోస్తాంధ్ర మరియు రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రత నమోదుల్లో గణనీయ మార్పులు ఉండబోవని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు.